పడ్డ గడ్డి పూసను పట్టుకొని బయటపడదామన్న ప్రయత్నం ఎట్లా ఉందో మీది అట్లాగే ఉంది. చేసిన తప్పు నుంచి బయటపడటానికి అని చెప్పి మీరు చేసిన వాదన బలహీనంగా ఉంది. ఎట్టి పరిస్థితులలో కూడా మీ ఎన్నిక రద్దు కావడం ఖాయం. అయితే స్పీకర్ చేస్తారా లేదా కోర్టు ద్వారా జరుగుద్దా? తప్పకుండా మీ ఎన్నిక రద్దు అవుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి. అందులో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. మీ రాజకీయ జీవితానికి శాశ్వతమైన సమాధి కూడా కడతారు. అందులో సందేహం ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేసిన తప్పు దొరికిపోయిన ప్రజల ముందట ఇంకా మేము దాచుకుందామనే ప్రయత్నం చేస్తే ఇంకా అబాస్ పాలవుతారు తప్ప ఇంకొకటి ఏం లేదు. అంటే రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం, రేవంత్ రెడ్డి కాపాడతాడని మీరు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డితో కాదు, ఎవరితో కూడా కాదు. చట్టం ఆ రకంగా ఉంది. సుప్రీంకోర్టు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చి ఉంది. మీరు 3 నెలల లోపల నిర్ణయం తీసుకుంటారా లేదా మేము తీసుకోవాలని అని చెప్పిన తర్వాతనే ఇవాళ స్పీకర్ గారు 2 నెలలు ఆగి 2.5 నెలలు ఆగి ఇప్పుడు నోటీస్ ఇచ్చినాడు. వాళ్ళకి చివరి క్షణం వరకు ఏదో మనం కూడా చివరి ప్రయత్నం చేస్తాం కదా, వెంటిలేటర్ మీద పెట్టి చివరి క్షణం దాకా బతికించుకుందామన్న ప్రయత్నం అయితే చేస్తామో ఆ ప్రయత్నంలోనే వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ వెంటిలేటర్ కూడా పోతుంది. మీ సభ్యత్వాలు రద్దు అవుతాయని సందేహం లేదు. ఎవరు కూడా కాపాడలేరు.